వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 102వ కీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మరొకసారి దావీదు మొరపెట్టిన మరణం ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ విషయంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందండి. నెంబర్ 1, రిజెక్షన్ ఓవర్కమ్, తిరస్కరణను అధిగమించడం. వారి ప్రార్థన నిరాకరింపక, తిరస్కరించక అన్న మాటను మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. తిరస్కరణ అంటే అర్థం ఏంటి అని అంటే చిన్న చూపు చూడటం. దేవుడు మన ప్రార్థనల వైపున చిన్న చూపు చూసేవాడు కానే కాదు, ఆయన నిరాకరించేవాడు కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యథార్థంగా నిజాయితీగా చేసిన ప్రతి ప్రార్థనను ఆయన పట్టించుకుంటాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. శంకర అయిన వాడు దేవుని ఎదుట నిజాయితీగా ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము అన్న వెంటనే ఆయన కనికరింపబడ్డాడు. గర్విష్ఠుడైన పరిసయ్యుని ప్రార్థన దేవుడు నిరాకరించాడు, త్రోసివేశాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో నిజాయితీతో కూడిన దిక్కులేని వారి ప్రార్థనను దేవుడు నిరాకరింపక దాన్ని అంగీకరిస్తాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెస్పాన్స్ ఎష్యూర్డ్, ప్రతిస్పందన హామీ ఇవ్వబడింది. దేవుడు కేవలం వినటం మాత్రమే కాదు కానీ ఆ వాక్యంలో రాయబడినట్లుగా వారి ప్రార్థన వైపున తిరిగి ఉన్నాడు. వినటం వేరు, కానీ ఆ ప్రార్థనకు ప్రతిస్పందించటం వేరు. దేవుడు దిక్కులేని వారి దరిద్రుల మొరను ఆయన ప్రతిస్పందించేవాడుగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన అగ్నితో ప్రతిస్పందించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. హాగరు అరణ్యములో మొరపెట్టగా ఆయన చూచుతున్న దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకొని ప్రతిస్పందించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెఫ్యూజ్ ఫర్ డెస్టిట్యూట్. ఇది కూడా మనం ఆలోచన చేస్తే నిరాశ్రయుల యొక్క ఆశ్రయము, దీన దరిద్రుల యొక్క ఆశ్రయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే డెస్టిట్యూట్ అనే మాట, దరిద్రుడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక ఎక్కడికి తిరగలేనివాడు అని అర్థం. అంటే అంత ఓపికంతా అయిపోయి ఇక ఏ దిక్కు తిరగలేని పరిస్థితుల్లో వాపోయిన వాడు అని కూడా దీన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఉదాహరణకి రక్తస్రావం కలిగిన స్త్రీని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12 సంవత్సరాలు అన్నీ తిరిగేసింది. ఇక తిరగటానికి ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఆమె ఆగిపోయినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. అలాంటి దిక్కు తోచని పరిస్థితుల్లో, దరిద్రమైన స్థితిలో దేవుడు మనకు నిజమైన ఆశ్రయముగా ఉన్నాడు. ఎప్పుడైతే రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుణ్ణి ఆశ్రయించిందో తాను స్వస్థత పొందినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రిస్టోరేషన్ ప్రామిస్డ్, పునరుద్ధరణ అనేది వాగ్దానం చేయబడింది. ప్రార్థన అనేక పర్యాయాలు మనల్ని రిఫ్రెష్ చేస్తుంది, రిస్టోర్ చేస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, బౌద్ధికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఒకవేళ మనం పతనం వైపు ఉంటే ప్రార్థన వాటిలన్నిటికీ రీస్టోర్ చేయటానికి అది నాంది పలుకుతుంది. కాబట్టి ప్రార్థన మన జీవితాలకి శ్రేష్టమైనదిగా మనం ఎంచుకొని ప్రార్థనా పరులుగా జీవించాలి. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి దీన దరిద్రుల మొరను నిరాకరించక వారి ప్రార్థనల పట్ల నువ్వు చెవియొగ్గేవాడు ఉన్నావని, వారి వైపున నువ్వు తిరిగి ఉన్నావని మరొకసారి నీ వాక్యంలో నుండి తెలుసుకొనటానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.